ఈరోజు ఒక హెల్తీ రెసిపీ మీకోసం. అదేంటో తెలుసా? తోటకూర పెసరపప్పు నా స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా? తోటకూర పెసరపప్పు కర్రీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: తోటకూర, ఎండుమిర్చి, వెల్లుల్లి, ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు, లాస్ట్లో టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి కొంచెం మీగడ. తోటకూర తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిసి కూడా చాలామంది దాన్ని అవాయిడ్ చేస్తారు. దీనివల్ల మెయిన్లీ మనకి ఐరన్, కాల్షియం, ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ. తోటకూర రెగ్యులర్గా తినడం వల్ల హెమోగ్లోబిన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. దీంట్లో ఉంటే మెయిన్ విటమిన్ కే వల్ల బోన్స్ పిల్లలకి చాలా స్ట్రెంగ్తన్ అవుతాయి అన్నమాట. అందుకే పిల్లలకి ఏదో రకంగా డైలీ తోటకూర తినిపించడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ నేను ఫ్రెష్గా తోటకూర తీసుకున్నాను. నా స్టైల్లో తోటకూర పెసరపప్పు ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్లీ నేను ఇక్కడ తోటకూర ఫ్రెష్గా క్లీన్ చేసేసుకుని దాన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇందాక ఎండుమిర్చి, వెల్లుల్లి కావాలి అన్నాను కదా, ఆ రెండు ఫస్ట్గా వేయించేసుకుని పక్కన తీసి పెట్టేసుకున్నాను అనమాట. అది చల్లారాక మిక్సీ పట్టాలి. ఇక్కడ నేను ఫస్ట్లీ ఆయిల్ తీసుకుని దాంట్లో పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ వేసి తాలింపు అయితే పెట్టేశాను. సో ఇక్కడ నేను ఫస్ట్గా వేయించుకున్నవి తీసుకుని ఇక్కడ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. వెల్లుల్లి కారం అయితే ఇక్కడికి రెడీ అయిపోతుంది. అయిపోయాక తాలింపు ఆల్రెడీ పెట్టేసుకున్నాం కదా, దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ తోటకూర బాయిల్ చేయను, నేను రానే వేస్తాను. ఎందుకంటే అది బాయిల్ చేయడం కన్నా ఆయిల్లో మగ్గితేనే దాంట్లో ఉండే ఫైబర్ కంటెంట్ కానీ, కాల్షియం కానీ ఇవన్నీ కూడా బయటికి వెళ్ళవన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనివల్ల. సో ఇక్కడ ఇలా మగ్గిపోయింది కదా, ఇంకొంచెం మగ్గాలి. అంటే పచ్చివాసన రాకుండా ఉండేంత వరకు కూడా దీన్ని ఇలాగే మగ్గించాలన్నమాట. ఇది ఆల్మోస్ట్ 90% మగ్గిపోయింది. సో దీంట్లో కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు, ఆల్రెడీ ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పు యాడ్ చేసేసుకుంటున్నాను. పెసరపప్పు ఆల్రెడీ ముందుగానే నానబెట్టుకున్నాం కదా, అది కొంచెం వేగడానికి టైం పడుతుంది. సో అందుకని చెప్పని వేసిన వెంటనే వేసేసాం కదా అని చెప్పని తీయొద్దు. దానివల్ల ఏంటంటే పచ్చివాసన అయితే వస్తుంది. పచ్చివాసన పోయేలాగా ఒక 5 minutes అలా ఉంచేస్తే పెసరపప్పు కూడా మగ్గిపోతుంది. అది మగ్గిపోయిన తర్వాత ఫస్ట్లీ మనం తయారు చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసేసి కొంచెం మిక్స్ చేసి లాస్ట్లో కొంచెం మేగడ యాడ్ చేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది.